అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ప్రీతమ బాబా వారి ఇచ్చ మేరకు మనం గత కొన్ని వారాలుగా నాజు సావక్ పట్వాల్ హీ గివ్స్ ద వాట్సన్ అని చెప్పి ఆమె ఇంగ్లీష్లో రాసుకున్న అనుభూతులన్నీ కూడా తెలుగు అనువాదం ప్రేమ మహాసాగరం అని తెలుగులో స్వర్గీయ చింతామణి గారు అనువదించడం జరిగింది. అందులో విశేషాలు మనం చదువుకుంటూ ఉన్నాం. సావక్ పట్వాల్ కుటుంబం మొత్తం బాబాతో ఉంటాం. ఆ విశేషాలు చదువుకుంటూ ఉన్నాం. నాజు యొక్క తల్లి నర్గీస్, ఆమె చాలా కష్టపడుతూ అక్కడ ఈ పిల్లలందరినీ ఆ అక్కడ చూసుకుంటూ మెహరాబాద్ లో ఉంటూ ఉండడం అప్పటి విశేషాలు చదువుకున్నాం మనం. ఆమె ఆ నర్గీస్ చాలా తెలివైనది. పనికిరాని వస్తువులు కూడా ఆమె వినియోగం చేసుకుంటూ ఉండేది. అలాగే ఎవరైనా బట్టలు చిరిగిపోతే కుట్టేసి ఇవ్వటం, అలా అన్నీ చేస్తూ అల్లికలు కుట్టుల్లో కూడా ఆమె మంచి ప్రజ్ఞాశీలి. అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆమె ఎంతో కొంత సహాయపడుతూ ఆ కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ ఉండేది. ఇది మనం గత వారం అక్కడ వరకు చదువుకున్నాం. నాజు సావక్ కొత్వాల్ ఆమె యొక్క తల్లి నర్గీస్ కోసం ఇలా చెప్తూ ఉన్నారు. మమ్మీకి పుచ్చుకోవడం కన్నా ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అమ్మ కుటుంబ పోషణకు అందుకునే స్వల్ప పారితోషికం నుండి ఆ గ్రామంలో నివసించే ఆ పేదవారి పిల్లల పుస్తకాలకు దానం చేస్తూ ఉండేది. తమతో నివసిస్తున్న ఆశ్రమవాసుల పిల్లలను తన వద్ద కూర్చుండబెట్టి చదువు కూడా చెప్తూ ఉండేది అమ్మ. అలా ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకు బాటలు వేసేది. గ్రామస్తులు వారి బాధలు చెప్పుకున్నప్పుడు శ్రద్ధగా వినేది. ఒకరోజు నాన్నగారు వచ్చి, నర్గీస్, బాబా ఈవేళ దండాల్ పాత్య, అదొక వంటకం, అది దండాల్ పాత్య చేయమని మాసాజీని బాబా ఆదేశించారు. అయితే ఆ వంటకం తయారు చేయడానికి టమాటాలు ఉండాలి. టమాటాలు లేకుండా అది చేయలేము. అందుకు నువ్వు టమాటాలు ఇవ్వు అంటూ నాన్నగారు అమ్మకి అడిగారు. అమ్మ వెంటనే ఆ చెట్లకున్న టమాటాలన్నీ కూడా కోసి ఇచ్చేసింది. ఎందుకంటే బాబాను సంతోష పెట్టడం అంటే అమ్మకు చాలా పండగ. మాసాజీ చక్కని వంట పనివాడు. బాబా గనక ఆదేశిస్తే నలుగురికి కానీ 400 మందికి కానీ ఎటువంటి విసుగు లేకుండా అరగంటలో వంట చేసి అమర్చి పెట్టేవారు మాసాజీ. మాసాజీకి పిల్లలందరంటే చాలా ప్రేమ. ఎందుకంటే ఆయన ఆ పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ నవ్విస్తూ ఉంటాడు. మేము ఆరంగం గ్రామం ఆ కాటేజీలో ఉన్న కొండపైకి తరచుగా వెళ్ళి బాబాతోనూ అక్కడ ఉండే ఆంటీలతోనూ ఎక్కువగా గడిపేవారం. మాసాజీ ఆ సమయంలో ఆ రైలు పట్టాల వద్ద నిలబడి సరదాగా మమ్మల్ని ఆట పట్టించడానికి కొండపైకి వెళ్ళాలంటే టిక్కెట్లు ఉండాలి, కొన్నారా అంటూ మమ్మల్ని, మా పిల్లలందరినీ మాసాజీ ఆట పట్టిస్తూ ఉండేవారు. 1944 ఏప్రిల్ 10వ తేదీన బాబావారు తన యొక్క నివాసాన్ని మెహరాబాద్ నుండి మెహరాజాద్కు మార్చారు. మెహరాజాద్ బంగ్లా ఒక విశ్రాంతి గృహం. దానిని బాబావారు 1940లో కొని మరమ్మత్తు చేయించారు. మొదట మెహరా, మణి, మెహరు, మార్గరెట్, వాలుబాయిలను అక్కడకు తీసుకువెళ్ళి ఆ తర్వాత క్రమేణా నజా, రానో, కిట్టి ఇతరులను కూడా అక్కడ ఆ నివాసానికి బాబా పిలిపించారు. మనసారి మాయని మాత్రం మెహరాబాద్ కొండపై ఎప్పట్లాగే ఉండాలని బాబా ఆదేశించారు. అలాగే మా అమ్మాయి నర్గీస్ని ఆ కుటీరంలోనే ఉండమని బాబా చెప్పారు. ఎగువ మెహరాబాద్ అంతా ఖాళీ చేసి అక్కడ ఉండే వంటగదిని మన్సారీ మాయ యొక్క నివాసంగా మార్చి మన్సారీ మాయకి అప్పచెప్పారు. మన్సారీ మాయి ఎంత ధైర్యశాలంటే ఏకాకిగా 1996లో ఆమె బాబాలో ఐక్యమయ్యే వరకు కూడా
ఆ ఇంటిలోనే గడిపింది ఎగువ మెహరాబాద్లో. బాబా వారు తనకు కేటాయించిన ఆ వంటగదిలోనే. ఎందుకంటే బాబా ఆమెకు ఆదేశించారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రైలు పట్టాలు దాటి ఆమెకు రావద్దని బాబా ముందుగానే ఆమెకు ఆదేశించారు. ఆ ఆదేశం మేరకు ఆమె అక్కడనే ఒంటరిగా తన తనువుని బాబాలో ఐక్యమయ్యేంత వరకు కూడా అక్కడ గడిపింది ఆమె. బాబా తనెప్పుడు ఆమెతో ఉంటారని, భయపడవద్దని బాబా మనసారికి హామీ ఇచ్చారు. ఎగువ మెహరాబాద్ కాపలాదారులు రాత్రిళ్ళు మనసారి గది వద్దకు ఏదో ఒక ఆకృతి తిరుగాడుతున్నట్లు కనిపించేదని, దగ్గరికి వెళ్ళి చూస్తే అదృశ్యమయ్యేదని అక్కడ ఉండే కాపలాదారులు చెప్తూ ఉండేవారు. తమ సర్వస్వం ఎవరైతే తనకు అర్పిస్తారో వారికి బాబా వారి రక్షణ ఉంటుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం. బాబావారు మెహరాజాద్ నివాసం మార్చాక మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మెహరాజాద్ పిలుస్తూ ఉండేవారు. ముఖ్యంగా మెహరా యొక్క జన్మదిన వేడుకలకు బాబావారు ఆహ్వానించేవారు. ఆ రోజు మా అందరికీ ఒక మహా పర్వదినం. పర్షియా అందాల సుందరి చక్కగా జార్జెట్ చీరలో మెరిసిపోతూ ఉంటే అందరం ఆడి పాడుకునేవారు. మంచి మంచి ఆహార పదార్థాలు అందించేవారు. ఒక్కొక్కసారి బాబా తన స్వహస్తాలతో కేకుల్ని మా అందరికీ ప్రసాదంగా పంచేవారు. ఆ కబుర్లన్నీ కూడా మేము ఇంటికి వచ్చిన చాలా రోజులు ఆ కబుర్లని చెప్పుకుంటూ ఉండేవారు. బాబా అప్పుడప్పుడు మెహరాబాద్ కొండకు వచ్చేవారు. ఆయన కారు ఎప్పుడు వచ్చేది మాకు నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఆ ప్రకారం మేమంతా రైలు మార్గం వద్ద బాబావారి కారు కొరకు బాబావారి కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ కారు కనిపించగానే పిల్లలందరం కూడా గెంతులేసి గట్టిగా అరిచేవారు. బాబావారు కారు కిటికీల గుండా చేతులు చాపి మమ్మల్ని, మా అమ్మని సాకేవారు. ఇప్పుడు తరచు వారి యొక్క దర్శనం మాకు కాకపోవడం చేత ఈ చిన్ని భాగ్యాన్ని మేము చాలా రోజులు చెప్పుకొని ఆనందిస్తూ ఉండేవారు. 1945లో బాబా హైదరాబాదులో కొంతకాలం ఉండాలని, అందుకు తగిన బసను అన్వేషించమని బాబా డాక్టర్ డాంకిన్ని హైదరాబాద్కు పంపించారు. డాక్టర్ డాంకిన్ జూబ్లీ హిల్స్లో అందమైన బంగ్లాను ఒకదాన్ని ఎంపిక చేశారు. ఆ బంగ్లాలో ఒక ఈత కొలను కూడా ఉంది. ఆ బంగ్లా నేను చదివే పాఠశాలకు అతి చేరువుగా ఉండేది. ఆ బంగ్లా మమ్మీ ఇతరులతో కలిసి ఉండగా హిల్లుకి మసూచి సోకిందని తెలిసింది. హిల్లు సహజంగా చాలా అందగత్తె. ఆమె అందచందాలను బాబా మండలి వారు కూడా ఎప్పుడూ ముచ్చటించుకుంటూ ఉండేవారు. ఇది ఆమెకు ఒక గర్వకారణమైంది. అయితే ఇప్పుడు ఈ మసూచి రావడం వల్ల ఆ గర్వం హిల్లుకి దెబ్బతింది. ఆమెను ఆసుపత్రిలో అంటువ్యాధుల వార్డు నుంచి విడిపించి తన వద్దకు తీసుకురమ్మని, మమ్మీని రానోని సంరక్షించమని బాబావారు ఆదేశించారు. ఆ మసూచి తగ్గాక బాబావారి దగ్గరికి తీసుకువచ్చారు. ఇల్లు ఆసుపత్రి నుండి విడుదలై బాబా మమ్మీల వద్దకు వచ్చినను తన యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకునేది కాదు. ఎందుకంటే తన యొక్క అందం పోయి ఆ ముఖం ఆ మచూసి మచ్చలతో వికారంగా తయారైనందుకు తను ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉండేది. ఈ విషయాన్ని బాబాకి ఎవరో చెప్తే బాబా హిల్లుని తన దగ్గరికి పిలిపించారు. హిల్లు వచ్చి బాబా దగ్గరికి ఆ ముఖం దించుకొని బాబా ముందు నిలబడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బాబా హిల్లుని అడుగుతారు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని బాబా అడిగితే హిల్లు తన ముఖం, శరీరం ఈ యొక్క మసూచి మచ్చలతో వికారంగా తయారైందని, ఆ బాధను భరించలేకుండా ఉన్నానని తెలిపింది బాబాకి. బాబా వెంటనే, ఓస్ అందుక నువ్వంత బాధపడుతున్నావు, సరేలే అని చెప్పి అక్కడే ఉన్న రాణో వంక బాబా చూసి ఈమెకు ఒక క్యాలమైన్ లోషన్ సీసా ఇచ్చి ప్రతిరోజు ఆ మచ్చలకి అది పోయమని బాబా చెప్పారు. ఎందుకంటే రాణో దగ్గర ఎప్పుడు కూడా మందులన్నీ రాణో దగ్గరే ఉంటూ ఉండేవి. ఆమె వద్ద నుండి ఆ క్యాలమైన్ లోషన్ తీసుకొని ఇల్లు చాలా భక్తితో బాబాను స్మరిస్తూ రోజు
ఆ యొక్క మచ్చలపై పూస్తూ ఉండేది. అయితే అందరూ ఆశ్చర్యపడేలా కొన్ని రోజులకే ఆ ఇల్లు యొక్క మసూచి మచ్చలు పోయాయి. కానీ 2 మచ్చలు మాత్రం ఆ యొక్క మసూచికి చిహ్నంగా మిగిలిపోయాయి. ఆ మసూచి మచ్చలు సాధారణంగా ఎప్పుడు పోవు. అవి పోవాలంటే ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే చేయించాలట. అయితే బాబా తన యొక్క అపారమైన కృప చేత ఇల్లు యొక్క గర్వాన్ని అణచేందుకు ఒక పాఠంగా ఈ యొక్క సంఘటనని బాబా క్రియేట్ చేశారని చెప్తున్నారు ఇక్కడ నాదు కొత్తలు మనకి. ఆ తర్వాత ఇల్లు ఆనందంగా వారి వద్దకు వెళ్ళగా ఆమె అందాన్ని కొనియాడి బాబా ఒక ముద్దును కూడా ఇల్లుకి ఇచ్చారట. ఆ మచ్చలు తగ్గిన తర్వాత దానికి ఇల్లు చాలా ఆనందం కలిగింది. కానీ అప్పుడు మాత్రం ఇల్లుకి గర్వం రాలేదు. బాబా జూబ్లీ హిల్స్ లో ఉండగా సెలవుల్లో నేను వెళ్ళి బాబా, మమ్మీ, మెహరా, మనీలతో సరదాగా కాలాన్ని గడుపుతూ ఉండేవాడిని. అప్పుడే నేను స్కూల్లో వ్రాసిన ఒక పద్యాన్ని బాబాకు సమర్పించాను. ఈమె నాజుసావకత్వాలు బాబాపై ఒక పద్యాన్ని రాసిందట స్కూల్లో. ఆ పద్యాన్ని బాబాకు వినిపించింది. ఆ పద్యం ఎలా ఉంది? ఆ పద్యానికి ఆమె అంకితం అని చెప్పి ఆ పద్యాన్ని హెడ్డింగ్ పెడుతూ, ఎవరి మెహర్ బాబా మాట్లాడు అయినా విశాల విశ్వాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఎవరైనా బోధలేమీ చేయడు, అయినా ప్రతి హృదయం వింటోంది. ఎవరైనా అసహాయులకు సహాయపడతాడు, హృదయ తంతులను మీటి శృతులు చేస్తాడు. ఎవరైనా భయమంటూ లేనివాడు, ధైర్యాన్ని నింపి నీ పాత్రను నిర్వహింపజేస్తాడు. ఎవరైనా భూమిలో ప్రతి జీవికి ప్రేమను అందించేవాడు, అతడే మెహర్ బాబా. మనం ప్రేమించాల్సింది అతనినే, అతడే మార్గం, జీవితం గమ్యం అంటూ ఆమె బాబాకి పద్యాన్ని రాసి బాబాకి అంకితం ఇచ్చింది. హిల్లు బాగా కోలుకున్నాక ఒకసారి మణి బాబా కలిసి హిల్లుకి ఆట పట్టిద్దామని అనుకొని సినిమాలకు వెళ్ళినప్పుడు హిల్లుకి దయ్యాలు, భూతాలు, ఆ చీకటి మొదలైనవి చూస్తే భయమని బాబాకు తెలుసు. అందువల్ల మేమంతా బాబా చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు బాబా ఒకసారి హిల్లుని ఆ భోజనశాల నుంచి ఒక బల్లని తీసుకురమ్మని ఆదేశించారు. ఆ గది చీకటిగా ఉంది. ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకొని ఇల్లు ప్రాక్కుంటూ వెళ్ళి ఒక బల్ల తీసి నిలబడింది. ఇంతలో ఒక తెల్లని ఆకృతి వికృతంగా అరుస్తూ ఇల్లు పైకి రాగానే వెంటనే ఇల్లు అక్కడే ఆ బల్లని వదిలేసి కేకలు వేస్తూ భయంతో వణికిపోతూ బాబా వద్దకు వచ్చేసింది. బాబా అమాయకంగా, ఏంటా భయం, ఎందుకలా వణికిపోతున్నావు అని అడుగ్గా, ఇల్లు భోజనాల గదిలో దయ్యం ఉంది బాబా అని చెప్పింది. బాబా వెంటనే సావధానంగా ఇల్లు చేయి పట్టుకొని ఆ గదిలోకి తీసుకెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేశారు. అక్కడ భోజనం బల్లపై తెల్లని దుస్తులతో మణి అక్కడ నిలబడి ఉంది. ఆ మణి విరగబడి నవ్వుతూ ఉంటే అక్కడ ఉన్న బాబాతో పాటు అందరూ కూడా ఆ సంఘటన చూసి నవ్వుకున్నారు. భయపెట్టాలని మణి పన్నిన ఆ పన్నాగం అంటూ నవ్వుతూ ఉంటే బాబా వదనం గులాబీ రంగు నీలిందట. ఆ సమయంలో ఇల్లు తన తెలివి తక్కువతనానికి తనలో తానే నవ్వుకుంది. అలా కొన్నాళ్ళ తర్వాత మరలా హిల్లుని పిలిచి మెహ్రా గదికి వెళ్ళి ఆమె యొక్క స్కార్ఫ్ను తీసుకొని బాబా రమ్మని చెప్పి ఆదేశించారు. ఆ గది కూడా, మెహ్రా గది కూడా ఆ సమయంలో చీకటిగానే ఉంటుంది. అందువల్ల పిల్లు భయపడుతూనే ఆ గదిలోకి వెళ్ళింది. నెమ్మదిగా వెళ్ళి స్కార్ఫ్ కొరకు వెతుకుతూ వెతికేలోగా తనను ఎవరో భయంకర ఆకారం తెల్లని ముసుగుతో పట్టుకుంది. వెంటనే ఇల్లు భయంతో బిగ్గరగా కేకలేసింది. అయితే ఈసారి బాబా మా అందరినీ వెనకేసుకొని మెల్లిగా ఇల్లుని అనుసరించారు. ఎవరో గబాలన ఆ గదిలో ఉన్న లైట్ని వేశారు. ఇంకేముంది, ముసుగులో మెహరు, ఆమె యొక్క బాహువుల్లో ఇల్లు. అంటే మెహరు ఉందట ఆ తెల్లని ముసుగేసుకొని, ఇల్లు ఆమె యొక్క చేతిలో గట్టిగా పట్టుకొని ఉంది. అందరూ ఆ దృశ్యాన్ని చూసి నవ్వేశారు. బాబా నవ్వుతూ ఉంటే బాబా వారి ముఖం ఎర్రబారింది.
నువ్వెందుకు దెయ్యాన్ని పట్టుకున్నావో అర్థం కావట్లేదు. ఒకవేళ అది నిజంగా దెయ్యం అయితే అంటూ బాబా ఇల్లుకి హేళన చేశారు. నిజానికి ఆట పట్టించిన బాబా ఇల్లుని భయపెట్టినా దానికి ఇంకా చీకటన్నా దెయ్యాలన్నా ఇల్లుకి ఇంకా భయమే. ఇల్లు యొక్క భయాలను తొలగించడానికి బాబా చేసిన ప్రయత్నాల్లో ఈత కూడా ఒకటి. ఇల్లుకి ఈత అంటే చాలా భయం. ఈత మప్పమని బాబా నెహ్రూకి చెప్పారు. ఇల్లుకి ఎప్పుడు కూడా ఎక్కువగా కడుపు నొప్పి వస్తూ ఉండేది. ఎన్ని మందులు వాడినా నిష్ప్రయోజనమైంది. ఏ మందు కూడా పని చేయలేదు. ఈ విషయం బాబాకు తెలిసి ఒకసారి ఏదో మందుని ఒక గ్లాసులో వేసి బాబా స్వయంగా తన చేతి వ్రేళ్లతో ఆ మందుని కలిపి స్వయంగా ఇల్లుకిచ్చి త్రాగమని చెప్పారు. అది తాగాక ఆ గ్లాసుని బాబాయే స్వయంగా తీసుకొని స్వయంగా బాబాయే శుభ్రపరిచారట. ఇల్లు తను ఆ ఎంగి గ్లాస్ కదా తనే కావడానికి ప్రయత్నిస్తే బాబా తనని వారించారట. దయామయుడు భగవంతుడు తనచే ఎంగి చేయబడిన ఆ పాత్ర కడగడం చూసి ఇల్లుకి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఆ మందు తీసుకున్న తర్వాత ఇల్లుకి మరెప్పుడు కూడా తన జీవితంలో కడుపు నొప్పి అన్నదే రాలేదట. కొంతకాలం అయ్యాక నగ్గు యొక్క నవజ్యోతిని బాబా స్వయంగా నిర్వహిస్తూ ఉండగా ఇల్లు కూడా తనకు కూడా నవజ్యోతి కార్యక్రమం చేయమని బాబాని కోరింది. బాబా ఆమె యొక్క కోరికను సంతోషంగా ఒప్పుకొని ఆ నవజ్యోతి కార్యక్రమాన్ని తానే స్వయంగా నిర్వహించారు. కొన్నాళ్ళ తర్వాత ఇల్లు రజస్వల అయ్యాక బాబా మెహరాను ఒక అందమైన చీరని బహుకరించమని చెప్పారు. మెహరా ఒక చిలకాకు పచ్చ చీర అందమైన జరీ అంచుతో ఎంచి మనీజా సహాయంతో ఇల్లుకి వారిద్దరూ కలిసి ఆ చీరని కట్టారు. చీర కట్టుకు బాబా ఎదుట నిల్చున్న ఇల్లు చక్కదనాన్ని ఇల్లు యొక్క వినయాన్ని మెచ్చుకొని బాబా ఇల్లుని ప్రేమగా కౌగిలించుకున్నారట. ఒక్కొక్కసారి బాబా మా యొక్క బలహీనతలు గుర్తించి పాఠం చెప్తూ ఉంటారు. బాబాతో ఒకసారి ఒక హిందూ భక్తుడు మా ఇంటికి వచ్చి జొరాస్టర్ ఉండే ప్రతిమని ఉన్న ఒక వెండి పటాన్ని బాబాకి ఆ భక్తుడు బహుకరించాడు. ఈ యుగావతారుడు తన యొక్క ఆది అవతారానికి అంటే మొట్టమొదటి అవతారం జొరాస్టర్ అవతారం కదండి. తన మొట్టమొదటి అవతారానికి బాబా శిరస్సు వంచి ప్రణమిల్లారట. దర్శనం అయ్యాక ఆ భక్తుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ జొరాస్టర్ వెండి ప్రతిమని బాబా మా అమ్మాయి అయిన నర్గీస్కి బహుమానంగా ఇచ్చారు. ఆ రోజే నేను అనుకున్నాను, అంటే ఇక్కడ నాదు చెప్తున్నారు, ఆ రోజు నేను అనుకున్నాను ఈ అమూల్యమైన బహుమానం మా వంశంలో తరతరాలకు ఒక నిధిగా నిలుస్తుందని. ఎందుకంటే ప్రభువు స్వయంగా అందించింది కాబట్టి ఆ నిధి. అప్పటికి తమ్ముడైన ఆది పోనా దస్తూర్ పాఠశాల చదువుతూ ఉన్నాడు. పోనా దస్తూర్ పోనా దస్తూర్ స్కూల్ అంటే బాబా కూడా అదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఆ యొక్క పోనా దస్తూర్ వసతి గృహ యజమాని అయిన మిస్ చెప్పాగర్ చాలా ఉత్తమరాలు ఆమె. ఆమె పిల్లలందరినీ చాలా ప్రేమగా సాకేది. ఆది యొక్క ఆరోగ్యం తెలిసి మరీ జాగ్రత్తగా ఆదిని చూస్తూ ఉండేది ఆమె. అమ్మకు ఆది అంటే ప్రాణం. మేము సికింద్రాబాద్లో చదువుకుంటూ ఉండగా ఒకసారి అమ్మ బాబాను ఆ జొరాస్టర్ వెండి పటం ఆదితో చెప్పాగరికి బహుకరించవచ్చా అని అడిగితే బాబా అందుకు అంగీకరించారు. వెంటనే దాని విలువను ఆలోచించకుండా అమ్మ ఆదితో ఆ వెండి జొరాస్టర్ పటాన్ని చెప్పాగరికి బహుమానంగా పంపింది. ఇల్లు నేను సెలవులకు ఇంటికి వచ్చి ఆ ప్రతిమ కోసం తెలుసుకున్నాం. పెద్దవారిని వారి యొక్క చర్యలను విమర్శించరాదని నేను బాధపడినా ఏమీ అనకుండా ఆ సమయానికి మిన్నకున్నాను. ఆది ఆ తరువాత సెలవులకు వచ్చి అమ్మతో గొప్పగా చెప్పాగారు ఆ వెండి జొరాస్టర్ పటాన్ని ఎంతగా మెచ్చుకున్నదో చెప్తూ దానిని ఆమె తన యొక్క ఆఫీస్ గదిలో ఉంచిందని, పిల్లలందరూ పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క పటానికి నమస్కరించి వెళ్ళాలని ఆ చెప్పాగారు ఒక నియమం పెట్టిందని చెప్పాడు. ఆ నియమం సంవత్సరాల తరబడి సాగింది. అయితే జీవించి ఉన్న నేటి జొరాస్టర్ అంటే
బాబా ఆమెకు ఆ అవకాశం ఇచ్చారని ఆ చెప్పా గారికి తెలియదు. వివిధ మతాల చిన్నారులకు కూడా జొరాస్టర్ తిరిగి వచ్చారని, తానే స్వయంగా ఆ పటాన్ని బహుకరించారని వారందరికీ తెలియదు. ఇంకా రాజు ఇలా చెప్తూ ఉన్నారు, నేను ఇప్పటికీ వంశపారంపర్యంగా మాకు సంప్రాప్తించిన నిధిని అమ్మ పోగొట్టిందని నేను అనుకుంటూ ఉంటాను. అయితే వివిధ మతాల చిన్నారులు ఒక సంవత్సరం తర్వాత ఇంకొకరు భగవంతుడు సాకిన ఆ చిత్రానికి, అంటే బాబాయ్ స్వయంగా దానికి ప్రణమిల్లి ఆ చిత్రం ఇచ్చారు కాబట్టి దానికి చాలా విలువ ఉంది కాబట్టి బాబా స్వయంగా సాకిన ఆ చిత్రానికి ప్రణమిల్లుతున్నారని అని ఆ విషయం తెలిసి నేను సంతృప్తి పడుతూ ఉంటాను. భగవంతుడు విశ్వవ్యాపకుడు. ఆయన యొక్క ప్రేమను అందరూ అనుభవించాలి. ఆయన యొక్క ఇచ్చ లేనిదే ఎండు ఆకు కూడా కదలదు. ఆయనను సంతోషపెట్టడానికి ఎంత విలువైనదైనా కూడా దాచుకున్నటకు మారుగా మనం త్యాగానికి సిద్ధపడాలి అంటూ ఇక్కడ నాదు సావకత్వాలు మనకి తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఈ కార్యక్రమం హారతి